తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడి న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం మన కాకినాడ జిల్లా తుని మండలం అంశవరం గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే గత రాత్రి దొంగలు అయితే హల్చల్ చేశారని మనకు తెలుస్తోంది. ఒకే ఏరియాలో 3 ఇళ్లలో దొంగతనం చేసినట్టు అయితే తెలుస్తోంది. ఒక ఇంట్లో అయితే 5 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైంది. మరో ఇంట్లో తులన్నర బంగారం, 10,000 రూపాయలు డబ్బులు పోయినట్లయితే మనకి తెలుస్తోంది. ఆ ఇళ్లలో ఉన్న యజమానులు అయితే అక్కడ పడుకున్నప్పుడు దొంగతనం జరగడంతో అయితే గ్రామంలో అయితే భయాందోళన అయితే గురవుతా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది కొత్తగా ఎంత ధర్మం ఉంది కదా, ధర్మంలో బొర్రెట్టి పట్టుకున్నాడు. మండలం అండి. 50 తులాలు వెండి, 5 తులాలు బంగారం పోయింది. ఏ టైంలో వచ్చారో తెలియలేదు. లేదండి, అందరూ ఇంట్లోనే ఉన్నాం. క్యాష్ ఏం లేదు, ఓన్లీ బంగారం వెండేనండి. వచ్చారండి నిన్న ఎంక్వైరీ అవి చేసుకున్నాను. ఏళ్ళు ముద్రలు అవి తీసుకుని డబ్బులు ఏం లేదు. మరి తునికాడ అవసరం అండి. రాత్రి 10 గంటలకు పడుకున్నాం. పడుకుంటే ఈ లోపల ఎవరు వచ్చారో తెలదు. తులన్నర బంగారం, 10,000 క్యాష్, బీరువా తాళం తీసి పట్టుకెళ్ళిపోయారు. పోలీసులు వచ్చారండి, టీం వచ్చింది, అందరూ వెతికారు. కానీ రికవర్ అవుద్ది అంటున్నారు. మరి ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు. అందరూ ఉన్నాను, మా ఇద్దరే ఉన్నాను. మా మిస్సెస్ నేనే పడుకున్నామండి. నేను దారబంధం దగ్గర పడుకున్నాను, ఆమె కొద్దిగా లోపల పడుకున్నాను. అసలు తెలియలేదండి, ఎలా పట్టుకెళ్ళిపోయారో కూడా తెలియలేదు. పడుకుంటే పడుకున్నామండి ఇంట్లో. పాప నేను, మా మనవరాలు కూడా పడుకుంది. ఇద్దరు పడుకున్నాం, ముగ్గురు పడుకున్నాం. తలుపులు గాలి ఎత్తలేదని తలుపులు తీసేసి పడుకున్నాం. ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోయాడో కూడా తెలియలేదు. 2 గంటలకు పాప మంచిలు కూడా తాగేసి టైం చూసుకుని 2 అయిందని పడుకుంది. అప్పుడు జరగలేదు అనుకుంటున్నాం, తర్వాతే జరిగింది 3 గంటల టైంలో. 5 తులాలు బంగారం, 50 తులాలు ఎండేది. వచ్చారండి.